మీరు సలూన్ మరియు స్పా బిజినెస్ ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమేనండి. ఎందుకంటే ఈ వీడియోలో ఎవరైతే ఆల్రెడీ ఈ బిజినెస్ ని స్టార్ట్ చేసి సక్సెస్ అయ్యారో వాళ్ళే ఈ బిజినెస్ ని ఎలా స్టార్ట్ చేయాలో చెప్తారు. ఇంకెందుకు ఆలస్యం, చూద్దామా? ఈ సెలూన్ ఫీల్డ్కి ఇంటీరియర్ డిజైన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన బడ్జెట్లో ఇంతకుముందే చెప్పుకున్నాం, 50% మనం ఇన్వెస్ట్మెంట్ చేసే దాంట్లో 50% ఇంటీరియర్కే ఖర్చు చేయాల్సి ఉంది. ఎందుకంటే కస్టమర్కి అట్మాస్ఫియర్ను ఆహ్లాదకరంగా మనం క్రియేట్ చేయాల్సి ఉంటుంది. అందువల్ల మనం ఎక్కువ ఇంటీరియర్ డిజైనర్కే ఎక్కువ ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఇంటీరియర్ డిజైనర్ కూడా మనం తక్కువ బడ్జెట్లో కూడా అందంగా క్రియేట్ చేసుకోవచ్చు. మనం ఎక్కువ రీసెర్చ్ చేసి పెట్టుకుంటే తక్కువ బడ్జెట్లో కూడా చేసుకోవచ్చు. ఇంకా చాలామంది కొన్ని ఇలా కాంట్రాక్ట్ కూడా ఇచ్చేటివి కూడా ఉన్నాయి. ఎందుకంటే మనం మొత్తం ఫుల్ కాంట్రాక్ట్ ఇచ్చేస్తే వాళ్ళే మనకి ఎలా డిజైన్ కావాలి, ఏం కావాలి మొత్తం మనం ఫుల్గా రెడీ చేసి ఇచ్చేస్తారు. మనం ఇంకా ఓన్లీ ఓపెన్ చేసుకునేటివి కూడా ఉంటాయి. అంటే మనం ఎక్కువ బడ్జెట్ ఎఫర్ట్ చేయవచ్చు. లేదు నేను తక్కువ బడ్జెట్లోనే నాకు బాగా ఉండాలంటే మనమే దగ్గరుండి ప్రతి వస్తువు మనం కొని ఎఫర్ట్ చేస్తూ మనం చేయించుకోవాల్సి ఉంటుంది. సెలూన్లో ఇంకా ఇంపార్టెంట్ అంటే మిర్రర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మిర్రర్స్ అనేది చాలా నీట్గా ఉండాలి. ప్లస్ దాంతోపాటు లైటింగ్ అనేది సెలూన్కి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం లైటింగ్ వల్లనే మనం చేసే వర్క్ చాలా క్లారిటీగా కనిపిస్తుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మేకప్ ఆర్టిస్ట్ మనం మేకప్ చేస్తున్నాం. మేకప్ చేసినప్పుడు ఆ లైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. బయట లైట్కి కెమెరా లైట్కి వేరియేషన్ ఉంటుంది. అప్పుడు కంపల్సరీ లైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. లేదు ఇంకా అంటే హెయిర్ కలరింగ్ చేసాం, ఆ కలరింగ్ అనేది రిఫ్లెక్షన్ ఎలా కనిపించాలి అనుకున్నప్పుడు కంపల్సరీ లైటింగ్ అనేది కంపల్సరీ కావాల్సి ఉంటుంది. అందుకే సెలూన్ ఫీల్డ్లో లైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్లస్ దాంతోపాటు ఇంకా ఇంటీరియర్ ఇంకా చాలా ఉంటాయి. మంచి చైర్స్ ఉండాలి, కంఫర్ట్గా ఉండాలి. దాంతోపాటు ట్రాలీస్ కానీ, యాప్రాన్స్ అని, సిజర్స్ అని, ఎవ్రీథింగ్ ఈజ్ చాలా నీట్గా ఉండాలి. అదే ఈజ్గా ప్రొఫెషనల్గా కూడా ఉండాల్సి ఉంటుంది. దీంతో ఇంటీరియర్తో పాటు ఎక్స్టీరియర్ అంటే మన బయట కూడా ఎలా ఉండాలి, మన బోర్డింగ్ లైటింగ్ కానీ, మన నేమ్స్ అట్రాక్టివ్గా కనిపించాలి కానీ, దాని మీద పెట్టే పిక్చర్స్ ఉంటాయి కదా, పిక్చర్స్ కూడా చాలా క్లారిటీగా క్లయింట్ వెళ్తున్నప్పుడు అలా ఐ అనేది మన సెలూన్ అట్రాక్ట్ చేసేలా ఉండాలి. అలా అట్రాక్ట్ చూస్తూ ఉంటే 1 టైం 2 టైమ్స్ ఎప్పుడు చూసినా ఏదో ఒక టైం కంపల్సరీ విజిట్ చేయాలనే ఫీలింగ్ అనేది కంపల్సరీ కలుగుతూ ఉంటుంది. అందువల్ల మన బయట అపిరియన్స్ కూడా చాలా నీట్గా, ఇంటీరియర్ ఎంత బాగుండాలో దాంతోపాటు అవుటర్లో కూడా చాలా అందంగా ఉండాలి. చూడగానే ఇదైతే చాలా బాగుంది వెళ్ళాలనే ఫీలింగ్ క్లయింట్కి ఆ కుతూహలం కలిగేలాగా మనం ఇంటీరియర్ బయట కూడా చేయించుకోవాల్సి ఉంటుంది. ఆ బోర్డింగ్ కానీ, లైటింగ్ కానీ, ఆ పిక్చర్స్ కానీ క్వాలిటీకి చాలా నీట్గా సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేనైతే సెలూన్ని ఎలా రెడీ చేసుకున్నానంటే ప్రతిదీ దగ్గరుండి నేనే చేయించుకున్నాను. అంటే ఇట్లా కాంట్రాక్టర్కి ఇవ్వకుండా దగ్గరుండి ప్రతిదీ నేనే ఆ వుడ్ అవన్నీ నేను ఇంకా నా కంపెనీ పేరు నేచర్ ఫాలో కాబట్టి ప్రతిదీ న్యాచురల్గా ఉండాలి. అంటే ఆర్టిఫిషియల్ కాకుండా న్యాచురాలిటీకి దగ్గరగా ఉండాలన్న ఉద్దేశంతో నేను ప్రతిదీ ఎవ్రీథింగ్ ఈజ్ న్యాచురల్. వుడ్తో న్యాచురల్గా కనిపించాలి, ప్లస్ డివోషనల్ ఉండాలి. దాంతోపాటు మన స్కిల్స్ కూడా కనిపించేలాగా సర్టిఫికెట్స్ కానీ అవన్నీ ప్రతిదీ అంటే నేను కొన్ని డివిజన్లు కూడా పెట్టుకున్నాను. ఎందుకంటే ఒక మతానికి సంబంధించింది కాకుండా ఎవ్రీథింగ్ అందరూ సమానమే. ఒక మతం అలా ఇలా కాకుండా ప్రతిదీ కనిపించేలాగా అందరికీ ఇష్టపడేలాగా ఉండాలి అనే ఉద్దేశంతో ప్రతిదీ నేను ఎఫర్టబుల్గా పెట్టుకున్నాను. అప్రాక్సిమేట్లీ నేను ఇదంతా బడ్జెట్ ఒక 10 lakhsలో నేను ఇదంతా ఎఫర్ట్ మన దగ్గర ఇంకా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ కూడా అవన్నీ పెట్టుకున్నాను. లేజర్ కానీ, స్కిన్ ట్రీట్మెంట్స్ కానీ అలాంటివి కూడా నేను పెట్టాను కాబట్టి నాకు అప్రాక్సిమేట్లీ 10 lakhs అయింది. మీరు అలాంటివి కాకుండా ఓన్లీ సెలూన్ సర్వీస్ 5 lakhs ఇంకా తక్కువ 2 lakhsలో మనం సింపుల్గా కూడా మనం అరేంజ్ చేసుకోవచ్చు. ఇంకా కావాల్సిన ఎక్విప్మెంట్స్ ఏంటంటే మేజర్గా మిర్రర్స్, ఆ లైటింగ్స్, దాంతోపాటు చైర్స్ అండ్ బెడ్స్, ఇవి చాలా మేజర్గా ఇంపార్టెంట్. దీంతోపాటు ఇంకా ఏం కావాలంటే కొంచెం ఇంటీరియర్ వర్క్ డిజైనింగ్ చూడగానే అట్రాక్టివ్గా ఉండడానికి కానీ కొంచెం లైటింగ్ సిస్టమ్ కానీ అట్లాంటివి కొంచెం డెకరేటివ్గా మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనిలో కావాల్సిన ప్రతి ఎక్విప్మెంట్ మనం తక్కువ బడ్జెట్లో ది బెస్ట్ క్వాలిటీ ప్రొడక్ట్స్ కొనాలనుకుంటే రైట్ వే నేను చేశాను కాబట్టి సమ్ ప్లేస్లో మీకు చెప్తాను. దాంట్లో మనకు బెస్ట్ వే వచ్చేసి ముంబై ఈజ్ ఎ బిగ్ మార్కెట్, అందరికి తెలిసిందే. అక్కడ చాలా మనం ఎఫర్ట్ కొనుక్కోవచ్చు. మిషనరీస్ కానీ లైక్ చైర్స్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ అన్నీ. ఇంకో మార్కెట్ ఏంటంటే ఢిల్లీలో కూడా చాలా ఎక్విప్మెంట్స్ దొరుకుతాయి. దీంతో ఢిల్లీ, అహ్మదాబాద్ ఇలాంటి సమ్ ప్లేస్లో మిషనరీస్ అనేవి చాలా ఎక్కువగా దొరుకుతాయి. ప్లస్ మనకు తక్కువ కాస్ట్లో ఎఫర్టబుల్గా దొరుకుతాయి అన్నట్టు. నేనైతే ముంబై నుంచి, ఢిల్లీ నుంచి అయితే ఎక్స్పోర్ట్ చేసుకుని తెచ్చుకున్నాను మిషనరీస్ అన్ని. మనం కొనేటప్పుడు మనకు లైఫ్ ఉండేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు మనం ఏదో నార్మల్ బ్రాండ్ కొనుక్కోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే కొన్నాను ఐకానిక్ అనేది బెస్ట్ బ్రాండ్, చాలా క్వాలిటీ ఉంటుంది. మిషనరీస్ కానీ, చైర్స్ కానీ
ప్రతిదీ ఇంకా కొన్ని ప్రొడక్ట్స్ కానీ కొన్ని బ్రాండ్స్ లోరియల్, వెల్లా, స్వాష్కాప్ అలా బ్రాండ్ మనం ఏది యూజ్ చేసినా బ్రాండ్ యూజ్ చేస్తే క్లయింట్స్ కూడా అట్రాక్టివ్గా ఉంటుంది. నువ్వు చెప్పిన బ్రాండ్ కూడా క్లయింట్ మైండ్లో ఉంటుంది, ఓ ఇది బ్రాండ్ అని తెలిసినట్టు మనం కొనే ప్రతి ఐటమ్ కూడా మనం బ్రాండ్ కొంటే దాని రిఫండబుల్ ఉంటుంది, వ్యారంటీ ఉంటుంది, 1 year 2 years సమ్ వ్యారంటీ ఇస్తాడు. అదే మన బ్రాండ్ తీసుకున్నట్టయితే ఏమైనా పాడైపోయింది అనుకో మనం ఎవరిని అడగలేం. అదే ఒక బ్రాండ్ తీసుకున్నట్టయితే ఇది వ్యారంటీ ఉంటుంది కాబట్టి ఏమైనా పాడైపోయినా కంపెనీకి సంబంధించిన టెక్నీషియన్ వస్తాడు, దాన్ని వెళ్ళిపోతారు. అదే మన నార్మల్ తీసుకుంటే అలాంటి స్పెషల్స్ ఉండవు. అందుకే మనం ఏది తీసుకున్నది బ్రాండ్ తీసుకోవాలి, ఇదే బాగుంటుంది. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం ఒక 5 lakhsలో మనం బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలనుకుంటే దాంట్లో ఒక 50% ఇంటీరియర్కి అవుతుంది, ఒక 30% ఎక్విప్మెంట్స్కి అవుతుంది, మిగతా 20% స్టాఫ్కి కానీ మన చిన్న చిన్న పనులకు కానీ మనం యూజ్ చేసుకోవచ్చు. దాంట్లో వచ్చేసి ఇప్పుడు 50% అనుకుంటే 5 lakhsలో మనం బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే ఒక 2.5 lakhs ఇంటీరియర్ ఖర్చు పెడితే ఒక 1.5 lakh వచ్చేసి మిషనరీస్ ఖర్చు అవుతాయి. మిగతా అయితే మనం మిగతా వీటికి అలా మనం చూస్ చేసుకోవచ్చు. సో మీరు కనుక ఈ బిజినెస్ని స్టార్ట్ చేద్దాం అనుకున్నట్లయితే బాస్ వాళ్ళ యాప్లో కోర్స్ ఉందండి. ఎవరైతే ఆల్రెడీ ఈ బిజినెస్లో సక్సెస్ అయ్యారో వాళ్ళే మనకి A to Z ఈ కోర్సులో నేర్పిస్తారు. ఈ కోర్స్ని చూసిన తర్వాత మీకు ఇంకా డౌట్స్ ఉంటే ఎక్స్పర్ట్ కనెక్ట్ అనే ఫీచరు ఈ బాస్ వాళ్ళ యాప్లో ఉందన్నమాట. సో డైరెక్ట్గా ఆ ఎక్స్పర్ట్స్తో 1-on-1 వీడియో కాల్లో మీరైతే మాట్లాడి మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే బాస్ వాళ్ళ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లోనే పక్కన కామెంట్స్లో ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. Boss Wala. Be the boss.